మెంటలీ ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను బికాజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి on a bigger scale, and performance wise I don't have to like change anything just because it's on a bigger scale, because Kanakam is Kanakam kada. Character wise aithe change undadu, but I'm sure she's more prepared because she knows the challenges ahead. So I think yeah, she is prepared. As Varsha, I'm also like slowly getting there. ప్రశాంత్ గారు హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటే అదర్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే తెలుగులో ఈ సీజన్ ఈ 1-2 సీజన్స్ చాలా బాగున్నాయన్న అప్లాస్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుంటే మీరు ఇప్పుడు థియేటర్స్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడే అన్న అడిగినప్పుడు కూడా చెప్పారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది. దట్ టు మై సేమ్ క్వశ్చన్ ఇస్ ఆల్సో దాట్ అంటే టీవీలో చూసేదానికి థియేటర్లో చూసేదానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్. సో సక్సెస్ లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు? మెయిన్ స్టోరీ వైజ్ అండి, కథే మనకి ఎప్పుడు బలం కూడా. ఆ కథలో ఎమోషన్ ఏదైతే ఉందో అదే లార్జ్ క్యాన్వాస్ లో ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఇప్పుడు మనం విజువల్ పరంగా కూడా కథలో ఎమోషన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ అది ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది. చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 1 and 2 ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసి ప్రశాంత్ హుక్ చేశారని, అలాగే 3 కూడా అంత ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సాయి గారు సార్, అంటే ఏదైనా క్యారెక్టర్ ని మనం రియల్ లైఫ్ కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అనే కానిస్టేబుల్ ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసుపు పెట్టుకుని, నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్ గా ఉన్న క్యారెక్టర్. అవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ. అందుకని చెప్పలేను. యా, సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ క్యారెక్టర్ చేద్దాం అంటున్నారా? మీ క్యారెక్టర్ లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్ కి తీసుకెళ్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద అక్కడ కూడా కనకం ఒక 6 కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well, because he created it. And chala baagundi. And like you said, chala mandi families, chala mandi chustunnaru, mothers are watching it. So I think that's a thank you. అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ క్వశ్చన్ కి